హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీన్స్ ఆలు కర్రీ చేస్తున్నా. అందుకోసం ఒక కప్పు బీన్స్, రెండు టమాటో ఆలుగడ్డ, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ ఇవి కట్ చేసి రెడీ చేసుకోండి. తర్వాత కర్రీ ప్రిపరేషన్కి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం మనం. ఇదిగోండి కడాయి కొంచెం వేడవ్వాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్. అది బ్లాక్ ఉంది కదా, బ్లాక్ ఆయిల్ వస్తున్నారు అనుకోవచ్చు. ఇదిగోండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిట్టుపట్టమన్న తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంటే చాలా ఎక్కువ. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్లోనే పసుపు వేసుకుందాం మనం. కొద్దిగా పసుపు, ఎక్కువ పసుపు వాసన వస్తుంది. నేను కొట్టించుకున్న పసుపు ఇది కాబట్టి ఎక్కువ వద్దు, కొద్దిగా లైట్గా వేస్తే కలర్ వచ్చేస్తుంది. షాప్లోదైతే ఎలా ఉంటుందో ఏదో తెలీదు, మీరే కొట్టించుకుంటే బాగుంటుంది. పసుపు ఒక స్పూను ఇప్పుడే వేసేయండి. ఇప్పుడు వేస్తేనే కొంచెం తొందరగా మగ్గుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక బీన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ బీన్స్ వేసేయండి. బీన్స్ ఇదిగో వేసుకున్నాం కదా, అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒక 2 to 3 minutes ఇలా ఆయిల్లో అబ్జర్వ్ చేసుకునే బట్టి కలపాలండి. చిన్నగా పెట్టండి స్టవ్. మగ్గనివ్వాలి, బాగా మగ్గనిస్తేనే తర్వాత ఆలు వేసుకున్నాం. జస్ట్ 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. తర్వాత ఆలుగడ్డ, ఆలు క్యూబ్స్ వేసుకొని ఇది కొంచెం ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. 2 కలిపి సిమ్లో పెట్టి ఒక 5 minutes మగ్గనిద్దాం. అలా మగ్గుతుంది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసి అన్నీ మళ్ళీ ఒకసారి మగ్గిద్దాము. ఇలా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత చూడండి, దీన్ని ఒక క్యాప్ పెట్టేసి 3 లేదా 2 నిమిషాలు మగ్గనిద్దాం. మధ్యలో ఇట్లా క్యాప్ ఓపెన్ చేసి తీసి కలుపుతూ ఉండాలి. కాలుతుంది, జాగ్రత్త. క్యాప్ ఓపెన్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో, లేదంటే అడుగంటిస్తుంది. ఇంకొక 2 minutes అయితే మగ్గిపోతుందండి. తర్వాత మసాలాస్ వేసుకుందాం మనం.